హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ 3 జట్ల అవుటు, 2 టీంల షేపు. ఆ 2 ప్లేసుల కోసం 5 జట్ల మధ్య కీలక పోరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. 52 మ్యాచ్లు ముగిసే సమయానికి పాయింట్ పట్టిక అనూహ్య మలుపులు తిరుగుతుంది. గుజరాత్ టైటన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలవడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్లేఆఫ్స్ కోసం జట్ల మధ్య పోరు రసవత్తంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్టు టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించాయి. ఈ 3 జట్లు తమ మిగిలిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించినా గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. లీగ్ దశ ముగిసే సమయానికి 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యమని చెప్పాలి. అధికారికంగా ఈ జట్టు ఇంకా రేసులో ఉన్నట్టు కనిపిస్తున్నా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ముందడుగు వేయడం కష్టం. క్వాలిఫైకి చేరువలో హైదరాబాద్, గుజరాత్. సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ పట్టుకలో మొదటి 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ 2 జట్లు తమ 11 మ్యాచ్లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించాయి. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి వీరికి మరో 1 విజయం మాత్రమే అవసరం. అయితే ఫైనల్కు వెళ్లేందుకు 2 అవకాశాలు ఉండాలంటే ఈ 2 జట్లు మొదటి 2 స్థానాల్లో లీగ్ దశను ముగించాలని పట్టుదలతో ఉన్నాయి. 2 స్థానాల కోసం 5 జట్ల మధ్య పోరాటం. అసలైన శిశులైన పోరు ఇప్పుడు మొదలైంది. పట్టికలో మిగిలిన 2 స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ రాయల్స్, బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తిరుగు పోటీ నెలకొంది. రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు ఈ జట్టు సీజన్ ఆరంభంలో అద్భుతంగా రాణించినప్పటికీ తర్వాత మ్యాచ్లలో తడబడ్డాయి. చెన్నై, కోల్కతా మొదట్లో పరాజయాలు ఎదురైనా కీలక సమయంలో పుంజుకొని టాప్ 4 రేసులో నిలిచాయి. రన్ రేటు కీలకం కానుంది. వచ్చే కొన్ని మ్యాచ్లు ఈ 5 జట్లు తలపడనున్నాయి. జట్లు పాయింట్లు సమానమైన పరీక్షలో రన్ రేటు ప్లేఆఫ్స్ అదృష్టాన్ని నిర్ణయించుకుంది. ప్రతి విజయం, ఓటమి, ఆధిక్యం ఇప్పుడు జట్ల భవిష్యత్తును మార్చగలవు. కోట్లాది మంది అభిమానులు తమ అభిమాన జట్టు టాప్ 4లో నిలవాలని ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఆర్సీబీ ముంబైపై గెలుపుతో 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ప్లే ఆఫ్ చేరడానికి వీరికి మరో 1 విజయం చాలు. గ్రూప్ 2లో ఉండాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి. హైదరాబాద్ ప్రస్తుతం 14 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం వీరికి మరో విజయం అవసరం. గుజరాత్ టైటన్స్ వరుస విజయాలతో 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో ఉంది. వీరు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్కు కేవలం 1 విజయం దూరంలో ఉన్నారు. పోరాడుతున్న జట్లు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. వీరికి ఇంకా 4 మ్యాచ్లు ఉండగా అందులో కనీసం 2 గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. సిఎస్కే చెన్నై ఆరంభంలో తడబడిన వరుస విజయాలతో 12 పాయింట్లతో 5వ స్థానానికి చేరింది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన మ్యాచ్ల్లో కనీసం 3 గెలవాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. వరుస ఓటములతో వీరి పరిస్థితి క్లిష్టమైంది. మిగిలిన 3 మ్యాచ్లు 2 గెలవాలి. చాలా కష్టమైన స్థితిలో ఉన్న జట్లు కోల్కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. వీరు ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్లు గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉండాలి. ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న వీరికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2026లో ఇంటికి పోయిన జట్లు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్లు తలా 6 పాయింట్లతో చివరి స్థానాల్లో ఉన్నాయి. తాజా ఓటములతో ఇవి ప్లే ఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రకారం ఐపీఎల్ 2026 పాయింట్ పట్టికలో టాప్ 4 కోసం పంజాబ్, చెన్నై మరియు రాజస్థాన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ పట్టికలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 14 పాయింట్లతో మరియు అద్భుతమైన రన్ రేటు 1.10తో టాబల్ టేపర్గా ఉంది. టాబల్ టేపులో ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ. ముంబై ఇండియన్స్పై
18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టాప్ ప్లేస్కు చేరుకుంది. గత ఐపీఎల్ సీజన్ 2025లో కూడా ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచి తన తొలి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ సీజన్లో అదే దూకును ప్రదర్శిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేను వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.